ప్రభుత్వానికి అండదండలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి అండదండలతోనే ఇవాళ మీరు కుర్చీలో కూర్చున్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు గోరుతోని పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాము. 40 లక్షల నిరుద్యోగుల పక్షాన మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మా సార్ని అరెస్ట్ చేసిర్రు బేషరతుగా, అన్కండిషనల్ గా సూర్యాస్తమయం లోపు మా సార్ని ఏ ఇంట్లోకి అయితే అరెస్ట్ చేసిర్రో అదే ఇంట్లకు అదే జీపులో, ఏ జీపులో అయితే తీసుకుపోయిరో అదే జీపులో తీసుకొచ్చి గౌరవపూర్వకంగా మా సార్ను మా ఇంట్లో దించినట్టయితే మేమంతా కూడా తదుపరి కార్యాచరణ ఆలోచన చేస్తాము. రేపు పొద్దుగాల ఏం చేయాలో చేస్తాము, రాష్ట్రం మొత్తం కూడా ఏం చేయాలో చేస్తాము. మా ప్రణాళికలు మాకున్నాయి, మీ ప్రణాళికలు మీకుండొచ్చు, మా ప్రణాళికలు మాకున్నాయి. మేము ఎట్లా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలో, ఎట్లా మీ పని పట్టాలో కూడా మాకు కూడా తెలుసు. కనుక మీకు హెచ్చరిస్తున్నాం, సూర్యాస్తమయం లోపు మా సారు మా ఇంట్లో ఉండాలి. మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఇది మీరు తక్కువ అంచనా వేయకండి మా సార్ని కానీ మమ్మల్ని కానీ. మీరు వచ్చే కాలాన్ని చూసుకోండి. ఇప్పుడు ఏదో నడుస్తుంది కదా అని ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న లెక్క ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాము, ప్రభుత్వం మాదే అనుకుంటే మాత్రం ఈ తర్వాత మేము ఏం చేస్తూ పెడతాం. ఇక మాటల ద్వారా కాదు, మేము తదుపరి కార్యాచరణ ఈ రోజు సూర్యాస్తమయంలో మా సార్ మా ఇంట్లో కనిపించినట్టయితే మా కార్యాచరణను మేము రేపటి నుంచి చూపెడతాం. మా సినిమా ఎట్లుంటుంది అనేది మీకు చూపెడతాం. రేపటి నుంచి మేము నైట్ ఆలోచన చేస్తాము, చేసి రేపటి నుంచి చూపెడతాం. మా కథ ఏందో, మా తడకేందో మీరు చూస్తారు.